హాయ్ స్టూడెంట్స్, మనం ముందు వీడియోలో ఎడిషన్ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, సబ్ట్రాక్ట్ మైనస్ ఏబీ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ బి ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ ఫ్రమ్ 7a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బి ప్లస్ 8ab స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ మనం ముందు ఎడిషన్ అయితే సేమ్ ఎలాగున్నా మనం యాడ్ చేసేవచ్చు. అంటే ఫస్ట్ పై దాంట్లో నుంచి పైది కిందది అంటే రెండింటిని కూడా రివర్స్ ఆర్డర్లో అయినా చేసుకొని ఎడిషన్ చేసేయచ్చు. కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఫ్రమ్ అన్నప్పుడు సెకండ్ దాంట్లో నుంచి ఫస్ట్ ఖచ్చితంగా సబ్ట్రాక్ట్ చేయాలి, అంతేకాని ఫస్ట్ దాంట్లో నుంచి చేయకూడదు. ఓకేనా, మీకు క్లారిటీగా ఉందా? ముందుగా మనం ఏం చేయాలంటే అరేంజ్ ద టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ కాలం మెథడ్ చేసుకుంటే కనుక ముందు ఆ సైన్స్ అన్నింటినీ కూడా రివర్స్ ఆర్డర్లో చేసేయాలి. అంటే ఎడిషన్ సింబల్ ఉంటే కనుక సబ్ట్రాక్షన్ సింబల్ అవుతుంది, సబ్ట్రాక్షన్ సింబల్ ఉంటే కనుక ఎడిషన్ సింబల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. సెకండ్ టర్మ్ ఏదైతే సెకండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లేదా సెకండ్ పాలినామియల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసుకుంటాం అనమాట. ఏ స్క్వేర్ బి ప్లస్ 8ab స్క్వేర్. ఓకేనా, ఇక్కడ మనం చూస్తే కనుక ముందుగా అబ్జర్వ్ చేయాల్సింది సేమ్గా ఉన్నాయి అన్నీ. అంటే 7a స్క్వేర్ ఉంది, ఇక్కడ 3a స్క్వేర్ ఉంది. అంటే ఈ రెండు సేమ్ టర్మ్స్. 2b స్క్వేర్ ఉంది, 2b స్క్వేర్ ఉంది. అంటే ఈ రెండు వేరియబుల్స్ సేమ్గా ఉన్నాయి. ఆ రెండింటినీ ఒక చోట మాత్రమే వేసుకోవాలి. ముందుగా మనం చూడాల్సింది వేరియబుల్స్ అన్నీ ఏదైతే సేమ్గా ఉన్నాయో అట్లన్నింటినీ ఒక చోట రాసుకోవడం. ఇక్కడ 7a స్క్వేర్ 3a స్క్వేర్ 2b స్క్వేర్ 2b స్క్వేర్ a స్క్వేర్ బి, అలాగే 2a స్క్వేర్ బి ఒకటి ఉంది. ఇక్కడ మైనస్ ab స్క్వేర్ ఉంది, ఇక్కడ 8ab స్క్వేర్ ఉంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, 7a స్క్వేర్ 3a స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ 3 రాయాల్సింది 3a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ఉంది. ఇక్కడ 2b స్క్వేర్ తర్వాత a స్క్వేర్ బి ఉంది, అంటే ఇది రాయాలి ప్లస్ 2a స్క్వేర్ బి ప్లస్ 8a స్క్వేర్ బి రాస్తాం కాబట్టి ఇక్కడ మైనస్, ఇది మైనస్ కాబట్టి మైనస్ a స్క్వేర్ మైనస్ ab స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే కింద పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి రివర్స్ ఆర్డర్లో మార్చేయాలి. ఇక్కడ ఎడిషన్ సింబల్ ఉంది కాబట్టి 3a స్క్వేర్, దీన్ని నెగిటివ్ మార్చాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ 7a స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ అవుతుంది. అలాగే 2b స్క్వేర్ 2b స్క్వేర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి 0 ప్లస్ 0. తర్వాత ఇక్కడ రెండు నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి. నెగిటివ్ సింబల్స్ ఉంటే ఏం చేస్తాం, ఇంటిజర్స్ని యూస్ చేసుకొని రెండు నెగిటివ్ సింబల్స్ ఉంటాయి కనుక రెండింటిని ఎడిషన్ చేస్తాం, సైన్ పాజిటివ్ సైన్ అవుతుంది. ఓకేనా, సైన్ కూడా నెగిటివ్ సైన్ అవుతుంది, రెండింటిని ఎడిషన్ చేస్తాం. మైనస్ సైన్ వేస్తాం. 2 అయితే 2a స్క్వేర్ బి అయితే a స్క్వేర్ బి కాబట్టి 3a స్క్వేర్ బి అవుతుంది. తర్వాత ఇక్కడ రెండు పాజిటివ్ సింబల్సే కాబట్టి ప్లస్ ఎడిషన్ చేసేస్తాం. 8ab స్క్వేర్ ab స్క్వేర్ అయింది, అంటే 9ab స్క్వేర్ అయింది. అర్థమైందా? ఇప్పుడు కాలం మెథడ్ చేసాం కాబట్టి రో మెథడ్ చూద్దాం. సేమ్గా ఉన్నాయని ఒకసారి చూద్దాం. 7a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బి ప్లస్ 8ab స్క్వేర్. ఇందులో నుంచి సబ్ట్రాక్షన్ చేయమన్నాడు కాబట్టి ఇది అంతటికీ మైనస్ 3a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ బి మైనస్ ab స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు చూస్తే కనుక సైన్స్ అన్నింటినీ మార్చేద్దాం. 7a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బి ప్లస్ 8ab స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2b స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2a స్క్వేర్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా, సేమ్ సైన్స్ అన్నింటినీ కూడా ఒక చోట రాద్దాం. 7 a స్క్వేర్ అలాగే b స్క్వేర్ అలాగే a స్క్వేర్ బి a స్క్వేర్ బి ab స్క్వేర్. ఓకేనా, 7a స్క్వేర్ సేమ్ సైన్స్తో సహా ఇందులో మెన్షన్ చేయాలి. 3a స్క్వేర్ ఇది ఒకటి ఉంది. తర్వాత 2b స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్, తర్వాత మైనస్ ప్లస్ వేసి లోపల మైనస్ రాద్దాం. a స్క్వేర్ బి మైనస్ 2a స్క్వేర్ బి. తర్వాత ఇంకేం మిగిలింది, ఇది ప్లస్ 8a స్క్వేర్ ab స్క్వేర్ ప్లస్ ab స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, 7a స్క్వేర్ 3a స్క్వేర్ అంటే 4a స్క్వేర్. ఇది రెండింటిని 0 అయిపోతే కనుక ప్లస్ మైనస్ ఉంది కాబట్టి 0 ప్లస్ ఇక్కడ మైనస్ ఆఫ్ 3a స్క్వేర్ బి ప్లస్ ఇక్కడ 0 కదా, తర్వాత ప్లస్ 8ab స్క్వేర్ 9ab స్క్వేర్. ఫైనల్గా 4a స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 9ab స్క్వేర్. ఓకేనా,
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా చేయాల్సిన పని ఏంటంటే ముందు సపరేట్ చేసుకోవాలి. సేమ్ టర్మ్స్ సేమ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక చోట రాసుకోవాలి. మీరు రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు, రో మెథడ్ అయినా కాలం మెథడ్ అయినా. కానీ ఎగ్జాంపుల్లో మెన్షన్ చేసి రో మెథడ్ కాలం మెథడ్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా కాలం మెథడ్ కానీ రో మెథడ్ కానీ చేయాలి. లేదు అంటే అక్కడ మెన్షన్ చేయకపోతే మీకు ఏదైతే ఈజీగా ఉందో ఆ మెథడ్ మీరు చేసుకోవచ్చు. అలాగే సైన్స్ మార్చేటప్పుడు సపరేట్ చేసేటప్పుడు సెకండ్ది ఏదైతే ఉందో అది మాత్రం ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ పాలినామియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది సెకండ్ వేసుకొని సైన్స్ అన్నింటిని కూడా మార్చాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.